తొండంగి మండలం వన్ సైడ్ అవుతుంది. వైసీపీపై ఆశలుడిగిన ఆ పార్టీ నేతలు పెట్టే బేడా సర్దుకుని పలాయనం చెత్తగిస్తున్నారు. టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇవాళ సీనియర్ నేత టీడీపీ నేత చొక్కా జగన్నాథం రిపీట్ తాజాగా ఇవాళ సీనియర్ టీడీపీ నేత చొక్కా జగన్నాథం ఆధ్వర్యంలో కారే జగన్నాథం, చొక్కా మహేశ్వరరావు, మైలపల్లి జగన్నాథం పర్యవేక్షణలో తొండంగి మండలం ఎల్లయ్యపేటకు చెందిన 50 కుటుంబాలకు చెందిన 200 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో చొక్కా నూకరాజు, చొక్కా దేవుడు, చొక్కా దారకొండ, మైలపల్లి కారే చిట్టయ్య, మడద నాగేశ్వరరావు, మైలపల్లి బుజ్జి, రాచపల్లి నూకరాజు, మైలపల్లి సత్యనారాయణ తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వీరికి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి పనిచేయండి. అందరూ కలిసి పనిచేస్తే మీ ఊరు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మీ ఊరు అప్పటి నుంచి కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తే ఇంకా కొన్ని కార్యక్రమాలు మొన్న కూడా విషయానికి కమ్యూనిటీ వాళ్ళు కూడా మీరైతే చేస్తున్నారు. కూడా వచ్చారు. ఇంకా మనం అభివృద్ధి పొందాలంటే మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవాలి. అంటే గొడవలు పెట్టుకోవడానికి మంచి విధానాలు ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు ఉంటారన్నది వాడిస్తాం. కానీ పనిచేసేటువంటి మనందరం కూడా కలిపి గ్రామ నాయకులు, మన నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి పనిచేస్తే ఆ గ్రామాలు బాగుపడతాయి. ఆ గ్రామాలు బాగుపడితే ప్రజలు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉంటూనే మన కార్యక్రమం కావాలి. ఈరోజు మీరు అందరూ కూడా కలిసి జగన్నాథం వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. నాయకులు ఉన్నప్పటికీ కూడా మీరంతా ఈరోజు కలిసి మీకు చాలా సంతోషం. లోకల్గా మీకు ఏ కావాలనుకుంటూ రాజే చూస్తారు. అందులో వాళ్ళ చేతుల్లో దాటిపోతే నేను చూస్తాను. అదే మీకు ఏ రోజు లేకుండా చూసేటువంటి బాధ్యత మాది కూడా